తగ్గేదేలే మీ నర్సే తాతతో రప రప మరి ఇలా మరి మన రప రప ముచ్చట్లల్లో అసలు ఏం చెప్పాలో ఏవో నాకైతే అర్థమైతలేదులా మచ్చలేని మనిషివన్నా మా అన్న గోవర్ధనన్న స్వచ్ఛమైన గుణమునిదన్నా మా మన్నే గోవర్ధనన్న నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా నిరంతరం ప్రజల కోసమే సేవ చేస్తావన్నా మచ్చలేని మనిషివన్నా మా మన్నే గోవర్ధనన్నా ఆహా ఎరిగిందా ఎవరి గాయనులు ఖైరతాబాదు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కానీ మరి దండం పెట్టి పిచ్చ బుర్రు అంటే ఇప్పుడు తెలంగాణ భవన్కు 100 మందిని గుంజుకుపోయేంత కెపాసిటీ గల లీడరు ఇక మరి గోవర్ధన్ అన్ననే ఇవాళ మన రపరప ముచ్చట పట్టుకొచ్చిన బిడ్డలారా మరి చూస్తూనే ఉండరు నేను అన్నతోని ఇవాళ మంచి మంచి ముచ్చట్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శరణార్థి సారు. శరణార్థిని. ఎట్ల సంగతి ఏంది ఏం కదా బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తుంది? ఇక మరి మన్య గోవర్ధన్కు కేటీఆర్ ఊపిరి అంటారు, మన్య గోవర్ధన్కు కేటీఆర్ పంచప్రాణం అంటారు. మరి మన్య గోవర్ధన్కు అసలు ఆస్తిపాస్తులే కేటీఆర్ అన్నంత దోస్తానము బాగా ఇమిడిపోయింది అనేది ఇప్పుడు జగన్ జరిగిన సత్యం. మరి ఏంది గా మధ్యన ఏదో దానం నాగే వచ్చినాక కొంత కచ్చపెచ్చ వ్యవహారం అయింది అనేది గుసగుస నడుస్తుంది. మరి మునుపటి శోభతే ఉందా లేకపోతే పట్టి పర్వాలేని శోభత అయిందా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో మన్య గోవర్ధన్? అట్లాగేందండి. మన నాగేంద్ర గారు వచ్చినా కూడా మా రామణతో నాకున్న అనుబంధం ఎప్పటికి కూడా మర్చిపోలేనిది, ఎప్పటికి మర్చిపోను కూడా. కేసీఆర్ గారితో కానీ కేటీ రామారావు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళ అడుగులో అడుగు వేసినా, వాళ్ళతో పాటు పనిచేసినా, వాళ్ళ దిశానిర్దేశంలో పనిచేసిన, ఉద్యమంలో పూర్తి స్థాయిలో పార్టీ కొరకు పనిచేసిన, తెలంగాణ కొరకు పనిచేసిన. సో మాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నాగేందర్ గారు మరి సీనియర్ నాయకులను తీసుకొచ్చారు, 2014 టికెట్ ఇచ్చారు, 2023 టికెట్ ఇచ్చారు, గెలిచిండు. సరే ఇప్పుడు ఆయన కేటీ రామారావు గారు ఒకటి చెప్తుంటారు కదా, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అంటారు కదా. దానా నాగేందర్ లాంటి కుక్క బుద్ధి తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతుంది, ఆయన అవసరం కొద్దీ వస్తుంటాడు పోతుంటాడు, ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కేటీ రామారావు గారితో మాత్రం నాకు మంచి అనుబంధం ఉంది. మంచి నాకు కేటీ రామారావు గారు చాలా ఇష్టం, కేసీఆర్ గారు ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ప్రజల పక్షాన అరే మన్య గోవర్ధన అంటే ఇప్పుడు మా నర్సీ తాత ఏదో పాట పాడినట్టుగానే మరి ఆయన గుణం కూడా అసమడిదా అంటే మరి ఇప్పుడు చెడ్డకైనా పడ్డకైనా ఎవడన్నా పేదోడు కనబడితే కారు ఆపి 10 రూపాయలు దానం చేసే దయాగుణం గల్లోడు మన్య గోవర్ధన్ అన్న. మరి ఇంతో అంతో ఖైరతాబాద్ చుట్టుపక్కల బాగానే మరి ప్రచార సంపాదించుకుంటూ పలుకుబడి సంపాదించుకుంటూ జనాల నాలుకల మీద మన్య గోవర్ధన్ పేరు నాట్యం ఆడింది. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి అంత మంచి దోస్తానం చేసి ఇదైనాక మరి అంత పగడబందిగా దానం నాగేందర్నే ఎందుకు ఇరికేయవలసి వచ్చింది, ఎందుకు మీదంగా పోటీ రావాల్సి వచ్చింది అనేది జనాలకు ఏర్పడని ముచ్చట. లేదు అట్లాంటి కేసీఆర్ గారు నాకు 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీగా పోటీ చేయడం, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. కానీ అక్కడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో పార్టీ పరిస్థితి అంత పెద్ద లేకుండే ఇక్కడ సీమాంధ్రలో కొంత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పి చాలా వరకు సిటీలో ఒక పద్మరావు గౌడ్ తప్ప ఎవరు గెలవలేదు. అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ పార్టీ కొన్ని గెలవడం జరిగింది. సో ఆ విషయంలో నాకు కొంత ఇబ్బంది జరిగిన మాట వస్తే ఆ రోజు గెలిస్తే నేను కంటిన్యూ ఎమ్మెల్యే ఉన్నవాడిని. 2018కి వచ్చే వరకు దానా నాగేంద్ర గారు సీనియర్ నాయకుడు అని చెప్పేసి ఆయన కాళ్ళేలు పట్టుకొని మన పార్టీలోకి రావడం జరిగింది. ఆయన సరే వచ్చిండు కదా చెప్పి గౌరవించి తెలంగాణలో ఎట్లా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా తెలంగాణ పునరావృతంలో అంటే బంగారు తెలంగాణ నేను కూడా భాగస్వాములు అవుతుందని చెప్పి సార్ నమ్మి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది 2018లో 2023లో. సో ఆయన తర్వాత వెళ్ళిపోయిండో జరిగింది. కానీ నేను తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో సమయం నుంచి మొన్న 2010లో నాకు ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటివరకు దాదాపు 22 సంవత్సరాల నుంచి కంటిన్యూ తెలంగాణ ప్రజలు అంటే మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో మమేకమైన ప్రతి కార్యక్రమానికి అది మంచి కానీ చెడు కానీ అన్ని కార్యక్రమాలు కట్టేస్తున్నా. ముఖ్యంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచ తప్పకుండా 100% పనిచేస్తాను. తెలంగాణ భవన్లో మీరు చెప్పినట్టు తెలంగాణ భవన్లో కానీ లేకపోతే కాన్స్టిట్యున్సీలో కానీ ఏ చిన్న విషయం ఉన్నా కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. మా మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలను కూడా మమేకం చేస్తుంటాము. పార్టీ కార్యక్రమాలు చాలా మంచి గొప్ప ఘనంగా చేస్తుంటాం. దాంట్లో ఎలాంటి తిరుగులేదు.
నాకు నేను గొప్ప చెప్పుకోవచ్చు, నాకు మంచి పరిచయాలనే కాన్ఫరెన్స్ లో ప్రజలందరూ నన్ను కోరుకుంటుంటారు. కాదు నా టైం బాడలే వల్ల కొంత టికెట్ రాలేకపోయింది. అది దేవుడికి దయ, కేసీఆర్ దయ, అంతకు మించి మనం ఏం చేసేది లేదు. ఇక మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావయ్య ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వచ్చే వచ్చే పాయ పాయ అని నీ దండం పెడితే ఇప్పుడు గంట కొట్టి చెప్తుడు. మరి ఈ తొవ్వ ఆయల మరి కేసీరావయ్య చూపించిన తొవ్వే, ఆ తొవ్వలనే మేము పోతున్నాం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోడిలాగా లెంకలు కొడుతున్నాయి. ఆయన మరి ఆయల రాజ్యాంగం వేరే ఉందా, ఆయల చట్టం వేరే ఉందా, ఆయల ఉన్నదే గియాలు ఉన్నాయి, చట్టాలు గయ్యే, రాజ్యాంగం కదే, అంత కథ కదే. మరి ఆయల లేని మా ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గుంజుకొని అల్లగలుపుకుంటే కారెక్కించుకుంటే ఆయల లేని రూల్స్ చట్టాలు రాజ్యాంగం మరి ఇయ్యాల ఎట్లా మారిపోయింది, ఇయ్యాల కదే ఆయల కదే, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరేమో ఇట్లా అంటుంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన వాళ్ళే ఈ రోజు తుంగలో దొక్కుతురు ఆ చట్టాన్ని. ముఖ్యంగా ఏం చెప్తున్నంటే, ఆ రోజు కేసీఆర్ గారు టీడీపీని కానీ కాంగ్రెస్ ఎల్పీని కానీ విలీనం చేసుకుని 2/3 మెజార్టీతో ఎల్పీ విలీనం చేసుకున్న తర్వాతనే పార్టీలో కలుపుకోవడం జరిగింది. దీంట్లో ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించలేదు కేసీఆర్ గారు. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలియకుండా ఏదో చిన్న మోట నాయకులందరూ చెప్తా ఉంటారు. ఆ రోజు 2/3 మెజార్టీ జైన్ అయింది కాబట్టి ఎల్పీలు విలీనమైనాయి. అలాంటి చట్టంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది కార్యక్రమం. అప్పుడు ఈ రోజు దాదాపు 26 మంది జైన్ కావాలి. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగా కూడా 2/3 మెజార్టీ అంతా దాదాపు 26 మంది జైన్ కావాలి. కాంగ్రెస్ పార్టీలో కేవలం 10 మంది మాత్రం పోవడం జరిగింది. ఇంకా 16 మంది పోతే మాత్రం 2/3 మెజార్టీ పోయినట్టు. అప్పుడు వాళ్ళకి ఎవరైతే పార్టీ మారిన వాళ్ళకి ఇబ్బంది జరగదు. కానీ పోయింది 10 మందే కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు 100% 10 మంది. ముఖ్యంగా మా దానం నాగేందర్ గారు గురించి చెప్తుంటే, దానం నాగేందర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ కండుగప్పుకుంటాడు. ముఖ్యంగా 2000 మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఎంపీ కూడా సికింద్రాబాద్ ఎంపీ కూడా పోటీ చేయడం జరిగింది. 100% టెక్నికల్ ఎవిడెన్స్ దొరికింది. 100% 100% డిస్క్వాలిఫై అవుతాడు. రేపు మార్చి 4 నాడు మన డిస్క్వాలిఫై మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఖచ్చితంగా 100% డిస్క్వాలిఫై కావడం అవకాశం ఉంది. పార్టీ కాంగ్రెస్ నాయకులు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులు ఎంత చెప్పినా, ఎంత నోరు మొట్టుకున్నా కూడా ఈ రోజు మాత్రం డిస్క్వాలిఫై అవడం మాత్రం 100% అవుతుంది. ఎందుకంటే 2/3 మెజార్టీ పోలేదు, ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల వల్ల, కాంగ్రెస్ పార్టీ ఉన్న బ్యాడ్ ఇమేజ్ వల్ల, అంటే ఈ 15 నెలల్లో ఎంత బ్యాడ్ ఇమేజ్ వచ్చిందో అంత బ్యాడ్ ఇమేజ్ ఉంది. ఎవరు కూడా పోవడానికి ఆసక్తి చూపినారు. పోయిన వాళ్ళే ఏడుస్తున్నారు. మళ్ళీ రివర్స్ కేసీఆర్ గారు ఫోన్లు చేసి కేసీఆర్ కాళ్ళెళ్ళు పట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రావాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే, మా పార్టీని ఏదైతే క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని పార్టీని వదిలేసి వెళ్ళిపోయినందుకు మళ్ళీ తీసుకున్న ముచ్చట్లు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అందువల్ల రాలేకపోతున్నారు. లేకపోతే రావడానికి 8 మంది రావడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 8 మంది రిటర్న్ రావడానికి రెడీ ఉన్నారు. కానీ పార్టీ ఎట్టి తీసుకోవట్లేదు, తీసుకోదు కూడా. తీసుకుంటే కూడా ఇబ్బంది కూడా. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీతో కష్టపడే వాళ్ళు, పార్టీ కష్ట సుఖాలకి ఎంట ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకే కేసీఆర్ గారు 80% తీసుకోవడం చెప్తే మరొకసారి చెప్తున్నా, కేటీ రామారావు గారు క్లియర్ చెప్పినారు, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని చెప్పి. ఆ 10 మంది కుక్క బుద్ధి తెలిసింది కాబట్టి ఈ రోజు తీసుకునే పరిస్థితి లేదు. పోయిన వాళ్ళు పోతారు, ఉన్న వాళ్ళే పార్టీకి అంటిపెట్టిన వాళ్ళే నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు, నిజమైన తెలంగాణ వారసులు అని చెప్పి అనుకుంటున్నాం. అంతకుమించి చెప్తున్న డిస్క్వాలిఫై అనేది 100% అవుతుంది. ఇక ఇప్పుడు ఏమో కానీ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హత్యల చుట్టే తిరుగుతున్నాయి. ఇక మరి మేడిగడ్డ త్వరపడ్డదని ఆయన సంజీవరెడ్డి దాని మీద కథ నడిపించిండు. ఇక మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని రాజలింగమూర్తి ఆయన ఏదో కథ కమ్మించిండు. ఇక లాస్ట్ కోసరకల్లా మరి ఇక కేటీ రాములు దోస్తు, ఒక కంచాల తిని ఒక మంచాల వండే దోస్తులు, ఇక మరి ఏదో కేదారు, ఇక మరి దుబాయ్లో బయట దేశంలో మరి ఏదో అనుమానం కొడుతుంది. ఇదంతా అసలు ఏంది ఏం కథ అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళే ఇంట్లో అంటే కొంత కథ నడిపిస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది అనేది ఇప్పుడు అనుమానం బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చేతగాక ఏమంటారు, మధ్యలో దరువు బాగాలేక ఓడలేక మధ్యలో దరువు బాగాలేదు అంటారు కదా, అట్లా పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి చేతగాక, పరిపాలన చేతగాక రాజలింగం గారి ఏదైతే మర్డర్ కేసు ఉందో బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావు అంటబెట్టాలని చూస్తున్నారు. అది వాస్తవం కాదు. రాజలింగ గారి మర్డర్ కేసు ఏదైతే ఉందో పాత కక్షల కారణంగా చంపుకున్నారని చెప్పి తెలుస్తుంది. నిజం నిలకడ తెలిసినా కూడా ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. నిజంగా కేటీ రామారావు గారు అలా ఉన్నారా లేదా అని తెలుస్తుంటది. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉంది. గతంలో
ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం మా చేతులు ఉంది కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు, ఎవరు నిజాలు చెప్తలే అంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. మీరు నిజాలు ఉంటే తీయండి, బయట తీయండి. ఊరికే అవాస్తవాలు చెప్తే ప్రజలు ఎన్ని రోజులు పబ్బం కట్టుకుంటారు చెప్పండి? ఇది అది కరెక్ట్ కానిది, నిజంగా కూడా వాస్తవం లేదు, మాకు సంబంధం లేదు, పాత ఖర్చులు తీరినా వాళ్ళకి చంపుకోబెట్టరు. ఇంకొక నెక్స్ట్ కాళేశ్వరం లక్ష కోట్లను అసలు పెట్టిందే 85,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల కుంభకోణం ఎటు జరుగుతుంది చెప్పండి? ఇంత మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా నాయకుడైనా రాజకీయ నాయకుడు ఎవడైనా సరే పెట్టిందే 85,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి జరుగుతుంది? అసలు ఇంత లాజికల్ కూడా మాట్లాడుతుంటారు. అయితే మరి అన్ని బ్యారేజీలు ఎక్కడి నుంచి వచ్చింది? 3 బ్యారేజీలు కట్టడం జరిగింది, అన్ని పంపులు కట్టడం జరిగింది, టెన్నెల్లు తవ్వడం జరిగింది, కాలువలు తవ్వడం జరిగింది, ఇంత వాటర్ వచ్చింది, మల్లన్న సాగర్ కట్టారు, బండపోచమ్మ సాగర్ కట్టారు, అసలు కొండపోచమ్మ సాగర్ కట్టారు, ఇన్ని ప్రాజెక్టులు కట్టిన ఎస్ఆర్పిసి మంచి వాటర్ నింపారు. ఇన్ని జరిగితే పైసలు ఊకనే వస్తాయా? మరి ఖర్చు పెట్టిందే 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరిగినట్టు? ఇలా ఇవన్నీ బ్యారేజీలు ఎట్లా కట్టినట్టు చెప్పండి? అసలు ఇవి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో నోరు ఉంది కదా, మైక్ ఉంది కానీ ఇష్టానుసారం మాట్లాడుతుంటాడు. ఇది 100% అవాస్తవాలు. ప్రజలు నమ్మడం జరిగింది, ప్రజలు నమ్మి కొంత నమ్మించగలిగారు, నమ్మిర్రు, ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నారు. కానీ ఇది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి అవినీతి జరగలేదు. ఏదైతే మన తెలంగాణకు మంచి వాటర్ సోర్సెస్ ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు గ్రౌండ్ లెవెల్ పెరిగింది, ధాన్యం ప్రొడక్షన్ వచ్చిందంటే కాళేశ్వరం వల్ల కూడా వచ్చిందని చెప్పి అందరూ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఎండబెట్టారు. మేడిగడ్డ ఒక పిల్లర్ పగిలిందని చెప్పేసి దాన్ని ఎండబెట్టడం వల్ల మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. మళ్ళీ తెలంగాణ ప్రజలు రైతులంతా ఇబ్బంది పడుతూ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాదాపు 400 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో 2014 నుంచి 2023 వరకు రైతుల ఆత్మహత్యలు తగ్గించడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళా పాతకాలంలో అయితే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అయితే పరిపాలించారో అన్ని ఆత్మహత్యలు జరిగినాయో అంటే దేశంలో నెంబర్ 2 ఉండే ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, మళ్ళీ ఆ స్థాయికి దిగజార్చింది రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పుడు కేసీఆర్గా చేసింది అంటే నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. 100% కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు. దాన్ని ఏదో రాజకీయ కుట్రతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో దాన్ని ఏదో ఎండబెడుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కోపం ఉంటే కేసీఆర్ గారి మీదనో కేసీఆర్ కుటుంబం మీద తీసుకోవాలి కావాలంటే, అది రాజకీయంగా చూసుకుందాం. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. ముఖ్యంగా రైతాంగాన్ని, తెలంగాణ ప్రాంతం దాదాపు ఎడారి ప్రాంతం, ఇంతో కొంత వాటర్ వస్తుందంటే కేసీఆర్ పుణ్యం వస్తున్నాయి, అది కరప్ట్ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఒక తెలంగాణ బిడ్డ కోరుకుంటాను రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బుగిని అయ్యింది, నీళ్ళు వస్తే అది నిలబడలేదు, కుంగిపోతుంది, ఇంకా అది ఇచ్చుకపోతుంది కాబట్టి నీళ్ళు వదిలిపెడితే ఇంకా ఆగమాగం జగన్నాథం అవుతుంది అని వాళ్ళు నీళ్ళు వదిలిపెడతలేదు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 2022లో గోదావరి వాటర్ కెనాల్ మీద ఎప్పుడు రాని వర్షం కొన్ని వేల క్యూసెక్ల వాటర్ వచ్చింది, కింద చెక్కు చెదరలేదు. అట్లాంటి అంటే మన నేషనల్ డ్యామ్స్ అథారిటీ వాళ్ళు కూడా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఉన్నదానికంటే సెక్యూరిటీ కంటే ఇంకా 3-4% ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. దానికి ఎలాంటి డోకా లేదండి. కావాలని సరే ఒక పిల్లర్ కాడ ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. గతంలో సాగర్ గడకాలం కూలిపోయిన సందర్భం ఉంది, కడియం ప్రాజెక్ట్ కూలిపోయిన సందర్భం చాలా అనేక అమెరికా లాంటి ప్రాంతాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక ప్రాజెక్ట్ కడుతున్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం నీళ్ళు వేయకపోవడం అనేది మూర్ఖత్వం. రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అది 100% మూర్ఖత్వం పనిచేస్తుండు. రేవంత్ రెడ్డి గారు ఏదంటే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తానని చెప్పి, కేసీఆర్ మొక్కలను తొలిచేస్తానని చెప్పేసి కేసీఆర్ మీద కక్షతోటి ఆ ప్రాజెక్టుని ఎండబెట్టడం వల్ల తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం సాగునీరుకి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ట్యాంకర్ బుక్ చేస్తే 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ బుక్ చేయాలంటే మినిమం వాటర్ వర్క్స్ మేనేజర్ ఏం చెప్తారంటే 70 లైన్ ఉంది సార్, 70 వాటర్ ట్యాంక్ ఉంది సార్, 72 అవుతుంది సార్, ఇప్పుడు రాదు సార్, రేపు సాయంత్రం వస్తుంది, ఎల్లుండి పొద్దున వస్తుంది చెప్తున్నాం. ఆ స్థాయికి దిగజారిపోయింది. మనం గతంలో 2004 నుంచి 2014 వరకు ఇంటింటి కుండలు పెట్టేసి నల్లల కుండలు పెట్టి వాటర్ వర్క్స్ ఖాళీ బిందెలు తీసుకొచ్చి ధర్నాలు చేసే సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేటది. నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఇంత ఇబ్బంది ఉందంటే రాబోయేది మార్చి, ఏప్రిల్, మే అసలు 3 నెలలు కటకటలాడుతుంది తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ అట్టడి పరిస్థితున్నప్పుడు మళ్ళీ ఖాళీ బిందెలు తీసుకొని ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ రాజకీయ నాయకుల మీద ఇంటి ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, నిరసన తెలిసే పరిస్థితి. ముఖ్యంగా అన్ని నిరసనలు ఆయన పక్కన పెడితే చాలా ఇబ్బంది కదా. ఇంత పెద్ద టెక్నాలజీ టైంలో కూడా నీళ్లు రాకపోవడం అనేది చాలా కాంగ్రెస్ పుణ్య ఫలితమే. కాంగ్రెస్ ఏదైతే పాపాలు చేస్తుందో అవన్నీ మన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి, మైక్ మీద దృష్టి పెట్టకండి. మైక్ కనబడితే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటావు. కాలి పీలి కేసీఆర్ గారిని తిట్టడం, లేకపోతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కరెక్ట్ గానే కాదు. నీకు మ్యాండేటరీ ఇచ్చారు, నువ్వు మంచి పాలన అందించు. కేసీఆర్ కంటే
మంచి పథకాలు ఇవ్వు, మంచి పరిపాలించు, మంచి డెవలప్ చేయి అన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఇంక 20 సంవత్సరాలు ఇస్తారు నీకు అవకాశం. ఇవి కానీ ఇప్పుడు 15 నెలలనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్లు తింటున్నావు, అంత బదనాం కూడా చేసినావు. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇంకో 20 సంవత్సరాలు కనవాడు కాంగ్రెస్ పార్టీని కొట్టేట పరిస్థితి తీసుకొస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ప్రజల మీద మమకారం పెంచుకో. ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించరు తెలంగాణ ప్రజలు. ఆయన దృష్టి పక్క దీపకండి, కేసీఆర్ దృష్టి పక్కన పెట్టాను. ఇప్పుడు కేసీ రావు కిషన్ రెడ్డి ఇద్దరు దోస్తులు అయ్యిర్రు, ఇద్దరు పార్ట్నర్లు అయ్యిర్రు. ఇక మరి ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాం ముచ్చట. ఇక మొన్న పార్లమెంటు ఎలక్షన్లలో కరీంనగర్ జిల్లాలో నేను దండం పెడితే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసిర్రు అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూర్చుందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాకర బీకర ముత్తుకుంటారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దూరంగా వామ్మో వాయో అని దూరంగా మేము అదురుతామో బెదురుతామో ఓడిపోతామో ఏం కథో మళ్ళీ ఏమవుతుందో దేవుడా అని. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇటు పడ్డట్టేనా, బీజేపీలో పడ్డట్టేనా మీ ఓట్లు? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి కోడైకొస్తుంది. రేవంత్ రెడ్డి గారు సర్కారుని కాపాడుతున్నదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరని చెప్తారు. ఇంత అన్యాయం జరుగుతున్నా, తెలంగాణ ప్రజలు ఇంత రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నా, ఇంత ఏ ఒక్క హామీలు 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏది అమలు చేయకపోయినా, రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని పట్టించుకోకపోయినా, సాగునీరు అందకపోయినా, రైతులకు రైతు భరోసా ఇవ్వకపోయినా, రైతు రుణమాఫీ చేయకపోయినా ఒక్కరన్నా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు అడుగుతుండ్రా? ఏదైనా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నిస్తే ఇమీడియట్ బండి సంజయ్ లైన్లోకి వస్తాడు. రేవంత్ రెడ్డి తందానంటే ఆయన తందాన అంటాడు. కిషన్ రెడ్డి ఉలుకుండదు పలుకుండదు. ఈ రోజు కాపాడుతుంది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కాపాడుతుంది. ఒరిజినల్గా అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా, కానీ కాపాడుతుంది మొత్తం బీజేపీ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్ చెప్తున్నా, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. చేవెళ్ళ పార్లమెంట్ చూసుకోండి, అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారికి కొంచెం అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్ వాళ్ళు కొంత పరిచయాలని అక్కడ తీసుకొచ్చి మల్కాజిగిరిలో పెట్టడం ఏం చెప్పండి. ఎక్కడో సంబంధం లేని తీసుకొచ్చి రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి చేవెళ్ళలో పెడతాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? బీజేపీ గెలవాలి, కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవాలని చెప్పేసి. అలా ఇంకొకటి ఇట్లా చెప్పుడు మనం మెదక్ అక్కడ సంబంధం అంటే ఆయనకు సంబంధం లేని తీసుకొచ్చి ఆడ పెట్టరు. అట్లా చాలా కాన్సెన్స్లు ఉన్నాయి. ఆ కాన్సెన్స్ లో మీరు అవగాహన తోటి ఒక 5 సీట్లు రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఎంపీలు గెలిపించడం జరిగింది. దానికి బహుమానంగా ఈ రోజు 15 నెలల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అకృత్యాలని పరిపాలన చేదగా అని చెప్పి దద్దమ్మ పరిపాలన కూడా ఒక్కసారి కూడా ప్రశ్నిస్తలేరు. అందుకే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే. నిన్న చూసిన మోడీ గారు ఇమీడియట్లీ రాత్రి ఫోన్ చేసినట్టే పొద్దున అపాయింట్మెంట్ దొరికింది. ఇమీడియట్లీ ఫోటో దిగి అదొక కూసి నవ్వుకుంటారు. అంటే ఈడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో పోయి ఒక బీజేపీ పార్టీ అధినేతను కలుస్తారు. ఎవరైనా చేసి బుద్ధున్నోడు ఎవరైనా కలుస్తారా? తర్వాత ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమం అంటే 2 రోజుల తర్వాత పోవాలి. కానీ ఈ రోజు ఎలక్షన్ ఉంటే రాత్రి పోయి కలుస్తాడు. దీని సంకేతం ప్రజలు ఏమనుకుంటారు? బీజేపీ ఓటేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అందరూ బీజేపీ ఓటేసే పరిస్థితుంది. ఇంకా మేము నిలబడలేదంటే కొంచెం దాంట్లో ఒక రాజకీయ కోణం ఉంది. మేము నిలబడద్దు అనుకున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీని పోరాడాలి, లేదా 420 హామీలను అమలు చేసే విధంగా పోరాడాలని అనుకున్నాం. కొంత దూరం ఉన్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్, అంతే తప్ప పారిపోయినట్టు కాదు, లేకపోతే చేసినట్టు కాదు. ముందు మనకు అవకాశం ఏముంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రైతు రుణమాఫీ చేస్తారని చెప్పారు, రైతు భరోసా ఇస్తానని చెప్పారు, 15,000 రూపాయలు ఇస్తుంది, 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పారు, 6 గ్యారెంటీలు చేస్తానని చెప్పారు, 420 హామీలు ఇస్తానని చెప్పారు. వీటి మీద కాన్సన్ట్రేట్ పెట్టాలి, అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మి ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి అవి అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము పార్టీకి ఆదేశించింది. అందుకే పోటీ చేయలేదు. ఇక ఇప్పుడు ఏదైతే ఎస్ఎల్బిసి ఇరిగేషన్ ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖరయ్య 2005లో దీన్ని ఇక మరి శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి బాగానే ఈ నల్లగొండ ఏదైతే ఉందో కరువు ప్రాంతంగా ఉందో వాళ్ళకు సాగు తాగు నీరు అందించి చెడ్డోపడ్డో ఒక 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందియాలని ఒక కంకణం కట్టుకొని మరి వ్యవహారం చేస్తే మరి కేసీరావుకు అంత కోపం ఉంటే కోమరెడ్డిల మీద అంత కోపం ఉంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి. కానీ 10 ఏళ్ల పొద్దు అజంకర మళ్ళీ చూడలేదట. ఇక అది ఏదో మిషన్లో ఏదో మన టన్నెల్ మిషన్లో బోరింగ్లో ఏదో బ్లేడ్ వచ్చి అది ఇంత మెత్తబడి ఇప్పుడు మేము ముట్టుకున్నందుకు అది ఇప్పుడు కుప్ప కూలిపోయింది. ఇప్పుడు అడ్డం పడ్డది. నీళ్లు నిప్పులు బురద మన్ను మసడమై 8 మంది ఇవాళ ఆ పాపం కేసీరావుదే అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇవాళ హరీష్ రావు కూడా
నేను ఆడికి పోతున్నా ఈడికి వస్తున్నా వచ్చే పాయ అని కూతురు పెట్టుకుంటూ పోతుండు. చేసిన పాపం గోషలు పెట్టుకొని కాశీకి పోతే సకదానం ఏంది అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడంలో నెంబర్ 1 ఉంటారు. ఎగ్జాంపులే ఎస్ఎల్బిసి. ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ అక్కడ ఎస్ఎల్బిసి ద్వారా ఆ టెక్నాలజీ వాడడం జరిగింది. ఆ టెక్నాలజీ ఆ రోజే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ టెక్నాలజీ ద్వారా చాలా ఇబ్బంది జరుగుతుంది, దాని వర్క్ స్పీడ్ జరగదు, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ గారు బల్ల గుద్దు చెప్పడం జరిగింది. అయినా వినకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ టెక్నాలజీ వాడారు. ప్రపంచంలో ఆ టెక్నాలజీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అమెరికా లాంటి ముందు టెక్నాలజీ ఉన్న దేశంలో కూడా అలాంటి టెక్నాలజీ వాడలేదు. కానీ మన తెలంగాణలో మాకు నీళ్ళు అన్యాయం జరగాలని చెప్పి తెలంగాణ ఎమ్మడే నీళ్ళు రావద్దని చెప్పేసి ఆంధ్రకు పోవాలని చెప్పి దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ టెక్నాలజీ పెట్టింది. ఆ టెక్నాలజీ నేను చెప్తున్నాను కదా, వాళ్ళేదో కేసీఆర్ ముట్టుకోలేదు పుట్టుకోలేదు, సిగ్గు శరం ఉండాలి మాట్లాడేటప్పుడు. గత 9 సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఖర్చు పెట్టింది 3,300 కోట్ల రూపాయలు. మా పార్టీ 9,500 సంవత్సరాల్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే మీకంటే 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఈ టెక్నాలజీ సరిగ్గా సూట్ కాదు, మనకు సెట్ కాదు అని చెప్పేసి దీనివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి చెప్తున్నాం. మీకంటే 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా ఇంతవరకు పని కాలేదు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ టెక్నాలజీ నడుస్తూనే ఉంది, ఇంతవరకు సొరంగం కంప్లీట్ కాలేదు. ఇది చూస్తే మొన్నటి దాకా ఆపిరు, సంవత్సరం దాకా అసలు కంప్లీట్ ఆపిరు. ఇప్పుడు దాన్ని కన్సల్ట్ జియాలజీ దగ్గర అందరితో టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు అందరూ సలహా సూచనలు తీసుకొని దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు చూస్తే 4-8 ప్రాణాలు పోగొట్టే పరిస్థితి వస్తే ఇప్పుడు మిషన్ వెనక రావటట్లేదు, ముందు పోయేటట్లేదు. అండ్ నీళ్లు వాటర్ 2 కలిసినాయని చెప్పి వెంకటరెడ్డి గారు అంటారు. నీళ్లు వాటర్ ఎట్లా కలిస్తే మరి వెంకటరెడ్డి గారు తెలుసాలే, సోడా మరి మందు కలుస్తుందా మరి ఏంది అసలు అర్థం పడడం లేక ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక ఇంజనీర్ స్థానం చదువుకున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న వ్యక్తి కూడా నీళ్లు వాటర్ కలవడం ఏంటి అని చెప్పింది. నీళ్లు బురద కలిస్తే కొంత ఇబ్బంది జరుగుతున్నమాట అట్లా చెప్పాలి. అది అన్ని షోయి లేకుండా మాట్లాడుతుండు. అక్కడ ఉత్తమ్ కుమార్ అట్లే మాట్లాడుతుండు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లే మాట్లాడుతాం. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయిన ఉంది ఒక ముఖ్యమంత్రి. సరే అక్కడ పోలేని తీరిక ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గాలి మోటార్ వేసుకొని తిరుగుతున్నావు, నీకు ఇద్దరు ఎమ్మెల్సీలు గెలవాల్సింది నీకు అవకాశం ఉంది. కానీ నువ్వు ఒక స్టేట్మెంట్ కనీసం ఫాలో చేసిన సందర్భం కూడా కనబడతలేదు. ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఇది ఇంత ఇబ్బంది, 8 ప్రాణాలు పోతున్నాయి, లేకపోతే ఆడంతమంది శ్రమిస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు ఆడున్నాయి, కనీసం పర్యవేక్షణ చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇవాళ హరీష్ రావు గారు పోయింది, తప్పేం ఉంది. హరీష్ రావు గారు దాని మీద కొంత అవగాహన ఉంది కాబట్టి పోయిండు. దాని మీద ప్రక్షాళన చేసుకోవడానికో లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేసుకోవడానికో డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులని కొంచెం హెచ్చరించడానికో పోయిండు, తప్పేం కాదు కదా. కానీ ఇది అవాస్తవం. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అయిందని చెప్పడం అవాస్తవం. కాంగ్రెస్ పుణ్యం ఇది. ఏదైతే తెలంగాణకు నీళ్లు రాకుండా చేయాలనుకున్నారో తెలంగాణ నీళ్లు దాంట్లో 100% సక్సెస్ అవుతారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కనీసం దాన్ని స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంటే ఇంతవరకు చేయలేదు. ఆ టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా మనకు సూటబుల్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు నిజంగా వాస్తవాలు తెలుస్తున్నాయి. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇప్పుడు కేసీరావయ్య 10 ఏళ్ల పరిపాలనలో కుండల బువ్వలు లేకుండా మొత్తం ఉసుక తిరిగిపోయిందట. ఇక ఇప్పుడు ఈయన పెద్ద మనిషి ఇక నీ దండం పెడితే అక్కడ బయట దేశాలలో పెట్టుబడులు గుంజుకొస్తుండు, షెడ్డో పడ్డో ఇటో అటో సంసారం నెగ్గుకుంటూ వస్తుండు. ఇక మరి ఇప్పుడు నిర్ణయాలు ఇంకా గుసగుస ఏంటంటే ఆనాడు కేసీరావయ్య మోడీ కేడీ ఈడీ బోడీ అని తిట్టిండు, ముఖం చూడలేదు. ఇయ్యాకల్లా పట్నం హైదరాబాదు తెలంగాణ అడుగు పెడితే మోడీ కనీసము పూలదండ కూడా చేసి ఎదుర్కోలేదు. కానీ ఇలా రేవంత్ అయ్యా బల్ల గుద్ది ఇగో మా తెలంగాణకు రావాల్సిన నిధులు పైసే పరక అనుమతులు అన్నీ ఇచ్చి తీరాలని ఇవాళ ఢిల్లీలో పోయి ఇవాళ మోడీని ముక్కు పట్టి వరం అడుగుతుండు. ఇది రేవంతానికి కేసీరావుకున్న తేడా అని ఇప్పుడు వీళ్ళు జబ్బాలు జరుచుకుంటారు. మీకు అట్లా కనపడదు, ముక్కుపడ్డాడు కనబడ్డది. ఆడ చూసి ఒకసారి ఫోటో చూడండి, అక్కడ ఉన్న వీడియో చూడండి. లోపల ఏం జరిగిందో పట్టుకోలే, కాలు పట్టినా కూడా లేదు. ఇప్పుడు ఇన్నిసార్లు 36 సార్లు ఢిల్లీకి పోయిండు, ఒక్క రూపాయలు తీసుకొచ్చిన ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రూపాయి మన బడ్జెట్ చూసినాం, గతంలో అంతకుముందు ఉన్న బడ్జెట్ చూసినాం, ఒక్క రూపాయి వచ్చిందా? కోచ్ ఫ్యాక్టరీ ఏమైనా వచ్చిందా? బుక్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి రాలే కదా. అసలు ఏది చేయలేదు, ఒక్క రూపాయి తీసుకురాలి ఇంతవరకు. వాళ్ళు ఊరికేనే ఆడికి పోతుంటాడు. టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే
ఒరిజినల్ గా బీజేపీ ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తుండు. అంటే ఉడుతాడు, కాళ్ళల్లో పట్టుకుంటాడు బీజేపీ సంబంధించిన మంత్రులు కానీ లేదా ప్రధానమంత్రి గారు కానీ. ఈ రోజు ఇంత నిజంగా మీరు అన్నట్టు మీరు చెప్పిన వాస్తవం అయితే కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు, కొయిడి మోడీ అన్నాడు, బోడీ అన్నాడు అనుకున్నాం ఎగ్జాంపుల్ గా. అక్కడున్న పరిస్థితుల్లో మరి ఇట్లా తెలంగాణకి అన్యాయం చేస్తుండే కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ రామారావు గారు అట్లా అనడం జరిగింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు మోడీ గారు కాళ్ళే పట్టుకుండో, ముఖ్య పట్టుకుండో, కాళ్ళే చేతులు పట్టుకుండో సరే పట్టుకుని అనుకున్నాం, ఏదో ఒకటి పట్టుకుని అనుకుందాం. మరి ఒక్క రూపాయి రావట్లే కదా. మరి 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? గాడిద పనులు అవుతారా? వాళ్ళు కూడా ఒక్క రూపాయి తీసుకొస్తలేరు కదా. ముఖ్యమంత్రి 36 సార్లు వేయండి, ఒక్క రూపాయి తీసుకొస్తలేడు కదా. ఇక్కడ అంతా ఊరికి అవగాహన, ఏం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఇక్కడ కప్పం కట్టడానికి కొంత రాహుల్ గాంధీకి, కొంత బీజేపీ వాళ్ళు కప్పం కట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు పోతుంటాడు, కప్పం కడుతుంటాడు. ఆయన పదవికి ఇబ్బంది కాకుండా తప్ప తెలంగాణ. ఇంకొకటి అప్పు మొత్తం ఊడ్చుకు తిన్నారు అంటారు కదా. అసలు ఎవరైనా అవగాహన ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టు అట్లా మాట్లాడతాయి. ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీసుకొచ్చినా కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టిండు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి పోతలు ఎత్తిపోతే పథకం కట్టిండు. మీరు మీ భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్, సీతారాం ప్రాజెక్టు ఇలాంటి అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు మెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం వల్ల దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లా అనేక కార్యక్రమాలు చేసింది. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. ఇవన్నీ సబ్ స్టేషన్ల కాడ సబ్ స్టేషన్లు పెట్టిండు, మోటార్ల కాడ మోటార్, ఎలాంటి కరెంట్ 24 hours కరెంట్ ఇచ్చిండు. ఇవన్నీ ఉట్టిగా రావు కదా. ఇవన్నీ చేయాలంటే కొంత అప్పు తెచ్చుకోవాలి, చేసుకోవాలి. దాని ద్వారా మంచి రైతుల పంట పండిరు, రైతులకు మంచి జరుగుతుంది. పంట కూడా దాదాపు 63,000 మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల పంట పండేది. ఇప్పుడు 2 కోట్ల పైచీలకు లక్షల మెట్రిక్ టన్నులు పండుతుంది. ఊరికే రాదు కదా. ఎంత తెచ్చుకోవాలి, ఖర్చు పెట్టాలి, దాని సంపాదన సృష్టించుకోవాలి. కేసీఆర్ గారు సంపాదన సృష్టించిండు, పంచిండు, ప్రజలకు పంచిండు. అది కేసీఆర్ గారు చేస్తుంది. నీకు సంపాదన సృష్టించడం రావట్లేదు, పంచడం రావట్లేదు. ఆ రోజు ముఖ్యంగా అప్పుల విషయాలు చెప్తున్నా. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంవత్సరానికి 41,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే, అది తీసుకొచ్చిండు. ఏది సంవత్సరానికి. ఈయన ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిండో చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. మేము 41,000 సంవత్సరం 41,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏమేం చేసినా 1 to 1 మొత్తం చెప్తాం ఫిగర్. ఒక్క రూపాయి అవినీతి లేకుండా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేసినాం, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించినాం, ఎలాంటి అభివృద్ధి చేసినాం, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని టెక్నికల్ అండర్ ఫీట్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు తయారు చేసినాం, ఎంత అభివృద్ధి చేసినామో మేము చెప్తాం. నేను మా కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ గారు అవసరం లేదు. నేను వచ్చి చెప్తాను ఎంత అయిందని చెప్తే ఒక టైం ఇస్తే మీరు. అంతే తప్ప నువ్వు 1,50,000 కోట్లు తీసుకొచ్చి ఏం చేసి చెప్పాలి. ముఖ్యంగా అప్పులకు వడ్డీలు కట్టని చెప్తుంటారు. సిగ్గు సరం ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక పదవిలో, ఒక ఉన్నతమైన పదవులు ఉన్నప్పుడు వాస్తవాలు కొంత మాట్లాడాలి. 2,200 కోట్ల రూపాయలు అప్పులు కడుతున్నావు నెలకు ఒకసారి. నువ్వు చెప్తుంది ఏంది 6,500 కోట్ల రూపాయలు అప్పులు కడుతున్నా అని చెప్తున్నావు. అసలు 2,200 కోట్ల రూపాయలకు 6,500 కోట్ల రూపాయలు ఎక్కడ వ్యత్యాసం ఉందా? ఒక 500 కోట్లు అటు చెప్తే ఏమన్నా నమ్ముతారు. అంతే తప్ప ఇదన్నీ 100% అవాస్తాలు చెప్తుంటారు రేవంత్ రెడ్డి గారు. నాయకు దొరికితే బూతులు తప్ప ఇంకా వేరే ఉండనే ఉంటాయి. పాలన మీద పట్టు సంపాదించుకోవాలి, లేదా మన డిపార్ట్మెంట్ అని రివ్యూ చేసేసి మంచి పాలన అందించాలి, మంచి సంక్షేమం అందించాలి. మనం ఏదైతే కమిట్మెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చినామో, 14 హామీలు ఇచ్చినామో ఆయన ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. వాస్తవాలు అవాస్తవాలు అప్పుడు ఎలక్షన్ బిఫోర్ అట్నే గవర్నమెంట్ లేనప్పుడు అట్లే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కూడా అవే అవాస్తవాలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఈ 1.5 year ఆల్రెడీ దాదాపు 15 నెలలు గడిపించరు. ఇంకొక 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఏముండదు ఈయన ముఖ్యమంత్రి పది. అంటే ముఖ్యమంత్రి ఉన్నా కూడా తర్వాత ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలైనా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ప్రాబ్లం మీద దృష్టి పెట్టండి. మోడీ గారునో లేదా కాలు పట్టుకున్నంత మాత్రం వచ్చేది లేదు, పోయేలేదు. నిజంగా నువ్వు పోయినప్పుడు కనీసంగా మన తెలంగాణ రాష్ట్రంకు 10,000 కోట్లు 20,000 కోట్లు తెస్తుండే. నిజంగా మనం కూడా సపోర్ట్ కొడతాం. మేము కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వెల్కమ్ చెప్తాను. అంత తప్ప ఊరికే పోయి కాలు పట్టుకొని నీ పదిని కాపాడుకోవడం చేస్తే మాత్రం ఇది వాస్తవం కాదు, కరెక్ట్ గానే కాదని చెప్పి మా ఉద్దేశం. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అంటే నోరు తెరిస్తే వచ్చేకు బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట మొత్తం ఒక డప్పు ఒకటే తక్కువ ఉంది, మొత్తం పాటే పాడుతుడు. అయితే ఇప్పుడు హరీష్ అయ్య ఉత్తర భాగం పోతే ఈయన కేటీ రావులు దక్షిణ భాగం పోతుండు. మళ్ళీ ఇంట్లోనే నిన్న మన శాసన మండలిలో ఏమైంది, బీసీ కులగణన మీద వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు ఈ కతింబోలు మొత్తం వాకౌట్ చేస్తే ఆమె అన్ననే కూర్చుందట. కొని పాడైపోరు, ఇది ఎక్కడ చిత్రం అనేది జనాలు కూడా ఆలోచన చేస్తారు. అమ్మ పడతలేదా నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు అనేది గుసగుస నిజంగానే మరి పడతలేదా ఎట్లా? అదంతా అవాస్తవం. అందరూ కలిసే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి అధ్యక్షతన కేసీఆర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నందుకు అందరం కార్యకర్తలు, నాతో పాటు ప్రతి కార్యకర్త, ప్రతి చిన్న సామాన్య కార్యకర్త, గ్రామ అధ్యక్షులతో సహా
స్టేట్ ప్రెసిడెంట్ దాకా అందరూ కూడా వాటిని లోబడే పనిచేస్తారు, ఎవరు లేదు. బీసీకి నిజంగా కూడా కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా బీసీలకు సముచితమైన స్థానం ఇస్తుండు. అది కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం అది. ఇప్పుడు చూస్తే మా దాంట్లో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతం స్థానిక ఎమ్మెల్సీ స్థానిక నాయకత్వంలో ఎంతమందికి బీసీలకు పదవులు ఇచ్చడం జరిగింది. అది ఏది మన రైతు సంబంధించిన రైతు మార్కెట్లలో కానీ ఎక్కడైనా సరే అన్ని బీసీలకు ఇచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 100% అన్యాయం జరుగుతుంది. దానా నాగేంద్ర గారు 2018లో కాంగ్రెస్ పార్టీ వదిలేసి మా పార్టీలో అంటే మా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనే చెప్పిండు, బీసీలకు చాలా అన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీలను ఒత్తేస్తుంది, బీసీలను అనగదొక్కుతుంది, బీసీలకు ఎలాంటి పదవులు ఇస్తలేదు, బీసీలకు అసలు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పిన మా పార్టీలోకి వచ్చిన వ్యక్తి దానా నాగేంద్ర. ఆయన ఒక బీసీ నాయకుడే కదా. మరి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మా పార్టీలో 100% న్యాయం జరుగుతుంది. మాకు కవితకు కూడా బీసీల కొరకు కొట్లాడుతుంది, అందరూ వెల్కమ్ చెప్పాలి. సరే ఆమె ఓసీ అయినా సరే బీసీల కొరకు కొట్లాడుతుంటే మనం అందరూ వెల్కమ్ చెప్పాల్సిందే. అట్లాంటి ఇబ్బంది లేదు, మా పార్టీలకు అలాంటి లేదు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ మాట్లాడాల్సిందే మాట్లాడుతుంది తప్ప వాస్తవంగా ఆయన మనసు తీసి ఒకసారి లోపల మనసు చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ని గౌరవిస్తాడు 100%. కేసీఆర్ 100% చెప్తున్నాను, కేసీఆర్ ని 100% ఒక పార్టీ అని ముసుగు తీసేస్తే 100% కేసీఆర్ గౌరవిస్తాడు. కేసీఆర్ సంక్షేమాన్ని వెల్కమ్ చెప్తాడు, కేసీఆర్ డెవలప్మెంట్ వెల్కమ్ చెప్తాడు. కేసీఆర్ చేసిన సాగునీరు కానీ తాగునీరు కానీ 24 కరెంట్ వచ్చిన అన్ని విషయంలో కూడా కేసీఆర్ గారిని 100% మెచ్చుకుంటాడు. ఎందుకంటే మహేష్ గారు ఇప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి చెప్పకపోవచ్చులే, కానీ లోపల మాత్రం ఇంటర్నల్ గా కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఏమో కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు ఇప్పుడు బయట దేశం అమెరికాలో ఉంటుండు. ఇప్పుడు పుసుక్కున ఆయన ఇప్పుడు ఖండాలు దాటి సముద్రాలు దాటి భారతదేశంలో అడుగుపెట్టి తెలంగాణ గడ మీకు వస్తే కథ ఇక ఇప్పుడు కేటీ రాములు, కేసీరావు, కైతమ్మ మళ్ళా ఎక్కడో అక్కడ పోయి జైల్లో పడతట్టే ఊరు లాభం లేదు, రానియద్దు వాళ్ళు వస్తే మా పని కథ బండారం అంతా బయటకు వస్తుంది అని ఇప్పుడు కిషన్ రెడ్డి సంకరేసుకొని తిరుగుతుంటాడుగా బీజేపీ. మోడీ కాడికి పోయి చిన్నగా వ్యవహారం చీకటి వ్యవహారం చేస్తున్నాడు. నిజమేనా? ఎన్ని రోజులు పోతారు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ? అంతేనా? వాస్తవాలు చెప్పు పలుకులు తీసుకోవటే సంకలు వేసుకొని పోతే ఆగుతుంది అది. అసలు నీకేం కావాలి నువ్వు అడుగు, ఒకసారి సిబిఐని అడుగు, ఒకసారి నువ్వు లెటర్ పెట్టు, సార్ మాకు దొరుకుతలేడు సిబిఐకి లెటర్ పెట్టు, రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఒకసారి లెటర్ పెట్టేసి మాకు ప్రభాకర్ రావు రావట్లేదు మీరు లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తెప్పి అని చెప్పండి. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కార్యశాల మీద కమిషన్ వేసాడు, విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ వేసాడు, ఇంకొన్ని టెలిఫోన్ మీద కమిషన్ వేసాడు. ఈ కమిషన్ వేసాడు తప్ప ఏం లేదు, వచ్చేది. మా ప్రభుత్వం అంటే మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఓపెన్ బుక్ మీరు ఏమని వేసుకొని చెప్పి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అటు జగదీష్ రెడ్డి గారు కానీ, కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారిని ఏ కమిషన్ వేసుకోండి ఓఆర్ఆర్ మీద కూడా వేసారు కదా కమిషన్. ఏం జరుగుతుంది? అదే అంటే అవినీతి జరిగితే కదా ఏదన్నా మేము భయపడేది. తెప్పించుకొని ప్రభాకర్ రావు గారిని వద్దంటారు ఏంది? ఎవరన్నా ఫోన్ ట్యాపింగ్ మీరు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదా? ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్? అందరూ చేస్తుండ్రు, ప్రభుత్వం కొన్ని అవసరాల కొరకు, అంతే తప్ప ప్రతిపక్షాల మీద చేసిందని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకుంటుంది, ఇంటెలిజెన్స్ తన పని తాను చేసుకుంటుంటుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ తన పని తాను చేసుకుంటుంటుంది. ఇంటెలిజెన్స్ చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్థిక నేరాలు ఎవరెవరు చేస్తున్నారు, లేకపోతే టెర్రరిజం ఎవరు నడుస్తుంది, నక్సలిజం ఎక్కడ నడుస్తుంది, ఇక్కడ ఉన్న నేరగాలు ఏమేం చేస్తారు, వాళ్ళ కదలికలు అంతే కనుక్కోవడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ పని వాళ్ళది. అంతే తప్ప ఈ దీంట్లో కేసీఆర్ గారికో కేటీఆర్కో లేదా హరీష్ రావుకో సంబంధం ఉందనడం తప్పుడు వార్త. ఇప్పుడు మేము కూడా అంటాం, రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది 2028లో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు కూడా మేము చెప్తుంటాం రేవంత్ రెడ్డి గారు లేకపోతే దానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. వాస్తవం అది. డిపార్ట్మెంట్ ఎవరెవరి పని వాళ్ళు పని చేసుకుంటారు. ఒక రాజకీయ అధికార పార్టీకో లేకపోతే ప్రతిపక్ష పార్టీకో అంటబెట్టడం కరెక్ట్ కానే కాదు. ఇది ప్రభుత్వాలు తన పని తాను చేసుకుంటూ పోతుంటాయి. నువ్వు చేసిన 6 గ్యారెంటీలు చేయమంటే ఎన్ని అవి ఒక్కసారి చెప్తావా? అవి ఒక్కసారి రివ్యూ పెట్టుకున్నావా? 6 గ్యారెంటీ ఇది చేసినా అది చేసినా ఊరికే మైకి దొరుకుతుంది లటలాట చెప్పేస్తారు కదా. వాస్తవ పరిస్థితి ఏందని చెప్పేసి నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఒకసారి కనుక్కో. స్థానికంగా ఉన్న చిన్న సామాన్యులు 200 యూనిట్లు కరెంట్ వస్తుందా, లేదా 500 రూపాయలు గ్యాస్ బండ వస్తుందా, లేకపోతే 2500 రూపాయలు లేడు మహిళలకు ఇస్తాను చెప్పిన ఇస్తుందా, ఆడపిల్లలు స్కూటీలు ఇస్తున్నావా, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావా, లేకపోతే 2000 పింఛన్ 4000 రూపాయలు పింఛన్ ఇచ్చినవా, 2 లక్షల రుణమాఫీ వల్ల రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది సంతోషపడుతున్నారు అది చూసినవా, రైతు భరోసా అనేది 15,000 రూపాయలు ఇస్తాను చెప్పిన లాస్ట్ 12,000 ఇస్తాను, అది ఇంప్లిమెంట్ అవుతుందా? వీటి మీద దృష్టి పెట్టకుండా పనికిమాల మీద దృష్టి పెట్టేసి టైంపాస్ చేస్తూ ఆల్రెడీ 15 నెలలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు వరకు ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకు అసలు పనికిమాల? ఇప్పుడు నువ్వు చరిత్ర
చరిత్రహీనుడిగా మారిపోతావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చరిత్రహీనుడిగా అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఒక్కరిని చెప్పిన ఒక్క మాట చేయకుండా ఇట్లే టైంపాస్ చేస్తే మీకు ఇప్పటికే ప్రజలు, సామాన్య ప్రజలు అసలు ఏ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో దేశాల్లో ఏ ముఖ్యమంత్రిని తిట్లు దీన్ని తిడుతుర్రు, మీ ఇంట్లో ఫ్యామిలీతో సహా తిడుతుర్రు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఎంత చేసిరో దానికి రెండింతలు చేయండి. వెల్కమ్ చెప్తారు, అందరూ వెల్కమ్ చెప్తారు, నేను కాదు ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్తారు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక వ్యక్తిగతంగా పార్టీనో లేకపోతే కులాన్నో లేకపోతే ఇవన్నీ చిల్లర అవుతుంది. అసలు దేశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కుక్కలు చెంపిన ఇస్తర్లేక అయిపోయింది. ఏది రేవంత్ రెడ్డి పాపం పుణ్యం వల్ల, రేవంత్ రెడ్డి పాలన చేతగాక వల్ల. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు, ఈ రైతు భరోసానా, లేకపోతే ఉచిత బస్సా, లేకపోతే ఈ కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటా, లేకపోతే ఈ 500 రూపాయల గ్యాస్ బుడ్డి, ఈ రుణమాఫీ, ఈ రకంగా వాళ్ళు చెప్పుకుంటా రేపో మాపో మళ్ళీ మేము ప్రచారం కూడా చేస్తాం. సర్పంచ్ ఎలక్షన్లలో మళ్ళీ గెలుపు మాదే, బ్రహ్మాండంగా మా పార్టీ ముంగడు పోతుంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేయక బీఆర్ఎస్ దూరం ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అని నెత్తికి చేతులు పెట్టిరు. వాళ్ళు పరిశాన పడ్డారు. అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని ఇప్పుడు వాళ్ళు అంటారు. రేపు సర్పంచుల ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాటలు చెప్తారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు, ఏ రకంగా మీరు ముందుకు పోతారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ వ్యూహం మాత్రమే. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడకపోవడం ఒక రాజకీయంలో వ్యూహంలో ఎత్తుగడ మాత్రమే. దీంట్లో మేము పారిపోయినామో పీకినామో స్థానికంగా ఒకసారి చూసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఇంట్లో రూమ్లోకి పోయేసి గుండె మీద చేసుకొని చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుంది, మొన్న ఎలక్షన్లో 2023 డిసెంబర్లో ఎలక్షన్ పరిస్థితి ఎట్టుంది, ఈ రోజు పరిస్థితి ఎట్టుంది, ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. నిజంగా మనసులు ఉంటే, మానత్వం ఉంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం డౌన్ ఫ్లో అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఊహించే రీతి కంటే ఎక్కువ పికప్ అవుతుంది. ఇంకొకటి రెండవది ఏంటంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏదైనా చేస్తే మొన్న చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మన జనవరి 26 తారీఖు నుంచి ఏదైతే అందరికి 12,000 రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తా అని చెప్పిండో అందరికి టకీ అని పడతాయి అని చెప్పిండు. ఆ రోజు 2026 జనవరి 26 తారీఖు నాడు హాలిడే ఉంటుంది కాబట్టి రాత్రి అర్ధరాత్రి 12 నుంచి వెళ్ళి టకీ మీద పడుతున్నాయి. ఎవరికి ఇంత టకీ లేదు, టిక్కు లేదు. అసలు టకీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేదు. అసలు అది గుర్తుదే. మళ్ళీ తీసుకుపోయి మార్చి 30 దానికి తీసుకుపోయిండు. అంటే ఆయన చెప్పిన దానికి ఆయనకే నమ్మకం లేకుండా అయిపోయింది. రైతు భరోసా జీరో. అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు చేసిన దాంట్లో 1% కూడా చేయలేకపోతుండు రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకొని రైతుల కాడికి పోయేసి బుర్లలో పోయి సర్పంచ్ ఎలక్షన్లు ఏమని అడుగుతారు ఓట్లు. రైతు రుణమాఫీ అని అంటుండు కదా, 20,000 కోట్లు చేస్తున్నది, 40,000 కోట్ల రూపాయలు పైచీలకు చేస్తాను చెప్పినావు. దాన్ని 31 కోట్లు తీసుకొచ్చాను. దాని బడ్జెట్లో 26 కోట్లు పెట్టినావు. దాన్ని తీసుకొచ్చింది 18,000 కోట్లు చేసినావు. అసలు అందరికి వచ్చింది 12,000 కోట్లు మాత్రమే. నువ్వే 21,000 కోట్లు చేసేసి చెప్తుంటావు. అందరికైతే అయిపోయిందని చెప్తుంటావు. మా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు. మేము కూడా అడుగుతున్నాం, మీ కొండారెడ్డిపల్లి పోదామా, లేకపోతే కొడంగల్కి పోదామా, లేకపోతే ఇంకెక్కడన్నా నీకు నచ్చిన ఊరికి పోదాం. మొత్తం 100% 2 లక్షల రుణమాఫీ లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయిందంటే మేము దేనికైనా రెడీ అంటున్నాం. ఇప్పటికైనా ఆ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉన్నాం. ఇంకొకటి 2,200 యూనిట్ల కరెంట్ అంటున్నాం కదా, ఏ ఊరికన్నా పోదాం. 200 యూనిట్ల వైట్ కార్డులు అందరికీ నిజంగా కూడా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందంటే చెప్పి మేము దేనికన్నా రెడీ. గ్యాస్ బండ్ 500 రూపాయలు గ్యాస్ బండ్ ఇస్తురా, అందరికి ఇస్తురా, అది రెడీ. లేదా స్కూటీలు ఇచ్చిరా, అది రెడీ. ఏది ఇంత 2,500 రూపాయలు ఏమైనా వచ్చిందా, దానికి ఒక్కసారి ఇప్పుడు 15 నెలలు చెప్తున్నాం. లేకపోతే వృద్ధులకు, మీలాంటి నర్సైనా లాంటి వృద్ధులకు 2,000 రూపాయల పింఛన్ కేసీఆర్ ఇస్తే 4,000 రూపాయలు ఇస్తాయి. నేను ఈసారి ఇప్పుడు ఎంత ఇస్తున్న కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను వస్తే ఎంత ఇస్తా, 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్పి ఉదరకొడుతూ ఉపన్యాసం. మరి నాకు వచ్చి 15 నెలలు అవుతుంది. ఎవరికి 4,000? నర్సయ్య లాంటి ఇప్పుడు ఎంత చాలా పేదరికంగా ఉన్న నర్సయ్య తాతయ్య లాంటి వాళ్ళు పేదరికం. మరి 4,000 రూపాయలు ఇవ్వాలిగా నువ్వు. ఎక్కడ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పోయి ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్లో ఏం మొహం పెట్టుకుని అడుగుతావు? మేము అడుగుతాం, మేము ఇస్తానది 100% ఇచ్చినాం. మేము అడగడానికి స్కోప్ ఉంది. నువ్వు ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? 15 నెలల్లో ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తావు. నమ్మకం ఏమిటి ఉంటుంది మీకు? నేను చెప్తున్నా అంటే రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కార్పొరేట్ ఎలక్షన్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్లో కానీ కొంత నీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మాకు 100%
బీఆర్ఎస్ పార్టీ నయం, కేసీఆర్ నయం అని చెప్పి ప్రజలందరూ దేవుని లెక్క చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మేము ఓడిపోతే ఓడిపోయినాం, కానీ అసలు కేసీఆర్ గారి విలువ తెలిసింది, కేసీఆర్ గారి సంక్షేమం తెలిసింది, కేసీఆర్ అభివృద్ధి తెలిసింది. ఈరోజు నీకు ఎక్కడా స్కోప్ లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏ ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక ఇది మొత్తానికి మరి ఇప్పుడు తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు మరి ఏంది ఏం కథ, మరి మన్య గోవర్ధన్ అన్న ఏం చెప్పుకొచ్చిండు, మరి ఇలా నర్సయ్య తాత ఏం అడిగిండు, రేపు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, జనాలు ఎటు ఒరగబోతున్నారు అనేది మరి ముందు చూద్దాము. మరి ఇలా మన్య గోవర్ధన్ అన్న మాత్రం ఈ రకంగా మన ఏఎన్ఎన్ ద్వారా మరి ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుండు. రేపు మళ్ళీ ఒక గెస్ట్ని తీసుకొని వస్తా. మరి అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి, అందరికీ నమస్తే.